జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చి 11వ తేదీ ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. ఈ వక్రత్యాగం వలన మళ్ళీ తిరిగి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది గురుబలం యొక్క సహాయం దొరకబోతుంది. సహాయం అని మాత్రమే చెబుతున్నాను. ఎందుకంటే ఈ గురుబలం అనేది ఇప్పుడు మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మాత్రమే ఈ గురు వక్రత్యాగం చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం రాబోతుంది. జూన్ 1వ తేదీ తర్వాత ఈ ఏదైతే గురుబలం ఇప్పుడు అనుభవిస్తున్నారో వాళ్ళకి గురుబలం తగ్గిపోతుంది. మళ్ళీ జూన్ 1వ తేదీ నుంచి వేరే రాశుల వాళ్ళకి గురుబలం వస్తుంది. అంటే గురుబలం గోచరంలో మనకెందుకు కావాలి అంటే మన వైయక్తిక జాతకరీత్యా గ్రహదశలు బాలేనప్పుడు, గ్రహ స్థానాలు బాగలేనప్పుడు, మనం పుట్టినప్పుడు గ్రహదశలు బాలేనప్పుడు తీవ్రంగా కష్టాలు అనుభవిస్తూ ఉద్యోగంలో చికాకులు, మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా చాలా ఒడిదుడుకులు అనుభవిస్తూ వెళ్తూ ఉంటాం. ఈ గోచారంలో గురుబలం వచ్చినప్పుడు ఏదైతే ఇబ్బందులు మనం పడుతూ ఉంటామో అవి కాస్త తగ్గుతాయి. ఎవరో ఒకరు హెల్ప్ చేయడము, కొంచెం ఆర్థిక విషయాలలో కొంచెం పాజిటివ్గా ఉండడము, అనుకున్న పనులు సరిగ్గా చేసుకోవడము, సరైన మార్గంలో నడవడము, ఇవన్నీ కూడా గురుబలం వచ్చినప్పుడు జరుగుతుంది. మెయిన్ ఆత్మస్థైర్యం ఉంటుంది. సో గురుబలం అనేది తాత్కాలికం. అంటే మెయిన్ మన జాతకరీత్యా ఏది ఉంటుందో అది మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని సోది అనుకోకండి. డైరెక్ట్ రాశి ఫలితాలు, కోట్లు సంపాదిస్తారు, మీకు విపరీత రాజయోగాలు, ఇవన్నీ కూడా గోచారంలో వర్తించవు, చెప్పలేము. లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశిలో, అందరికీ ఒకేలాగా ఉండదు. దీన్ని అర్థం చేసుకోండి, వాస్తవాన్ని గ్రహించండి. అలానే కొంతమంది నాకు కొన్ని క్వశ్చన్ అడుగుతుంటారు ఫోన్ చేసి, మీరు ఒక రకంగా చెప్తారు, వేరే ఆస్ట్రాలజర్ ఒక రకంగా చెప్తారు. సో అని అవే 9 గ్రహాలే, అవే 12 రాశులే. ఇప్పుడు యూట్యూబ్ రాకుండా ముందు కూడా జ్యోతిషం అనేది ఉంది. అప్పుడు ఎక్కువ జాతకాలు చూసేవాళ్ళు కాదు, ప్రశ్నాకుండలి వేసేవాళ్ళు. ఆ ప్రశ్నాకుండలిలో ఆ వ్యక్తి వచ్చినప్పుడు, ఆ ప్రశ్నాకుండలి వేసినప్పుడు ఆ వ్యక్తి ఏ బాధపడుతూ, ఏ విషయాల్లో బాధపడుతూ నా దగ్గరికి వచ్చాడు అనేది వాళ్ళు గ్రహించేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఉపాసన చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసి జ్యోతిష్యం చెప్తా ఉండలేదు. యాక్చువల్లీ అంటే వాళ్ళు ఉపాసన చేసేవాళ్ళు. అంటే ప్రతిరోజు కూడా జ్యోతిష్కుడికి వాక్సిద్ధి ఉండాలి. సో ఆ వాక్సిద్ధి పొందాలి అంటే జ్యోతిష్కుడు దేవుడు కాదు. దేవుడి ఆశీర్వాదం జ్యోతిష్కుడికి పెద్దగా అంటే ఉండదు. అందరికీ ఎలా ఉంటుందో అలాగే ఇతనికి కూడా, జ్యోతిష్కుడికి కూడా ఉంటుంది. జ్యోతిష్కుడు ఉపాసన కార్యక్రమాలు చేయాలి. ఏదో గాయత్రి మంత్రమో అనుష్ఠానం చేసుకోవాలి, సిద్ధించుకోవాలి. లక్షల సంఖ్యలో, కొన్ని కోట్ల సంఖ్యలలో ఆ గాయత్రి మంత్రం కావచ్చు, లేదా ఓం నమ శివాయ అనే మంత్రం కావచ్చు, బాగా ఆ సిద్ధి పొందిండాలి. అప్పుడే అతని వాక్ సిద్ధి ఇతరులకి వర్తిస్తుంది, అప్లై అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ సాఫ్ట్వేర్. నేను ఒక సాఫ్ట్వేరు, అతను ఒక సాఫ్ట్వేరు, ఆ అమ్మాయి ఒక సాఫ్ట్వేరు, ఇలా సాఫ్ట్వేర్ మీద ఆధారపడి వెళ్తున్నాం. పంచాంగం చూసి చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. 90% లేదు. పంచాంగం ఎలా చూడాలో కూడా 90% తెలీదు. అలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి ఇప్పుడు. డైరెక్ట్ సాఫ్ట్వేర్లో డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే వచ్చేస్తుంది డీటెయిల్స్. బట్ విషయాన్ని గ్రహించి దాన్ని ఎలా చెప్పాలి, అష్టకొర్గ బిందువులు అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని చెప్పాలి. సో ఈ గురుబలం మళ్ళీ కొన్ని రాశులకి రాబోతుంది. రాహు కుంభరాశిలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు మాత్రమే కుంభంలో సంచారం, తదుపరి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శుక్రుడు మార్చి 2వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉచ్చక్షేత్రమైన మీనరాశిలో సంచారము, మార్చి 26వ తేదీ తర్వాత మేషంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు వక్రించి కుంభంలో సంచారం, మార్చి 21వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. ఇక ఈ మాసమంతా కూడా కుజుడు కుంభంలో సంచారం.
ఈ గ్రహ సంచార రీత్యా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం. మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో కాస్త సానుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి. మార్చిలో ముఖ్యంగా లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం మార్చి 2వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు లాభస్థానంలో శుక్రుడు ఉంటున్నాడు. అలానే శని ఈ ఒక మాసం మొత్తం కూడా యోగిస్తున్నాడు. మార్చి 11వ తేదీ నుంచి గురు వక్రత్యాగం చేయడం వలన మళ్ళీ గురుబలం ఒక సహాయం ఈ వృషభ రాశి వాళ్ళకి అందబోతుంది. మార్చి 15వ తేదీ తర్వాత సూర్యబలం రాబోతుంది. ఇన్ని గ్రహాల ఒక అనుకూలతలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా కుటుంబ విషయాల్లో ఉన్న చికాకులు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, అలానే మీ మాటకు విలువ లేకుండా ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరిగి రావాల్సిన డబ్బులు రాకుండా, అలానే కుటుంబంలో ఏదైనా వేడుకలు లేదా ఫంక్షన్ లేదా పెళ్లి చేసుకోవాలి లేదా పెళ్లి చేయాలి మా కొడుక్కి లేదా మా కూతురికి అని ఎవరైతే బాగా ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ చూడబోతున్నారు. ఆర్థిక విషయాలు మళ్ళీ అభివృద్ధి, రావాల్సిన డబ్బు చేతికి అందడము, అలానే వివాహ ప్రయత్నంలో సిద్ధిస్తుంది. అలానే కొత్త మిత్రులను కలుసుకుంటారు. పాత మిత్రులను కలయిక కూడా జరుగుతుంది ఈ ఒక మాసంలో. ఎక్కడైనా ఒక 5 years బ్యాక్ మీరు మిత్రులై ఉంటారు, మళ్ళీ గ్యాప్ వచ్చి ఉంటుంది, మళ్ళీ కలవబోతున్నారు ఈ సమయంలో. మంచి భోజనాలు చేస్తారు. ఇలాంటి మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా చతుర్థ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతుంది. ఈ మార్చి 3వ తేదీ చంద్రగ్రహణము మీ చతుర్థ స్థానంలో జరగబోతుంది. దశమ కేంద్ర స్థానాలలో బుధుడు వక్రి, కుజుడు కూడా సంచారము, సూర్యుడు కూడా మార్చి 15వ తేదీ వరకు రాహుతో కలవడము, రాహు కూడా అక్కడ కుంభంలో ఉండడము. ముఖ్యంగా మానసిక క్లేశం అనేది కనిపిస్తూ ఉంది. మానసికంగా ఏదైనా ఇబ్బందులు రావడానికి తల్లి ఆరోగ్యం విషయంలో కావచ్చు, చదువుకునే పిల్లలు విద్యార్థులు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే 10వ క్లాస్ వరకు ఎవరైనా చదువుకుంటూ ఉన్న వాళ్ళకి ఆటంకాలు, చదువుల పట్ల అశ్రద్ధ, వాహన అపఘాతాలు అయ్యే సూచనలు, అలానే ముఖ్యంగా ఇంట్లో ఏదైనా ఒత్తిడులు, గృహ సంబంధమైన విషయాలలో ఒత్తిడులు, మానసిక ప్రశాంతంగా లేకుండా ఉండడము, అలానే చేతికి అందింది నోటికి రాకుండా వెళ్ళిపోయింది అన్నట్టుగా ఉద్యోగ విషయాలలో కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగ విషయాలలో చాలా కూల్గా పేషెన్స్ అనేది పాటిస్తే మంచిది ఈ సమయంలో. ఎందుకంటే కుజుడు రాహుతో కలుస్తున్నాడు కాబట్టి. ఉద్యోగ విషయాల్లో ఆతురత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. భార్య లేదా భర్తతో కొంచెం వివాదం జరిగే సూచనలు ఉండబోతున్నాయి. శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు, అయినప్పటికీ ఈ కొన్ని విషయాల్లో డొమెస్టిక్ లైఫ్, సప్తమాధిపతి ఎవరు మీకు కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు, రాహుతో కలవబోతున్నాడు. వక్రించిన బుధుడు, వచ్చిన ప్రాజెక్ట్ మీకు అందకుండా వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు దగ్గర వరకు వచ్చి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోతుంది. భార్య లేదా భర్తతో ఏదైనా మాట పట్టింపులు రావచ్చు. కుటుంబంలో అంటే మీ ఇంట్లో మీ భార్య పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఏదైనా డిస్టర్బెన్సెస్గా క్రియేట్ అవ్వచ్చు. ఇలాంటివి ఉద్యోగ విషయాల్లో ఆతురత నిర్ణయాలు వద్దు, ఇంట్లో ఒత్తిడులు పెరగకుండా చూసుకోవాలి. సంతానం విషయంలో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు ఉండబోతున్నాయి. పంచమాధిపతి అయిన బుధుడు వక్రించి దశమ స్థానంలో ఉండడము ఉద్యోగ విషయాలలో కొన్ని కన్ఫ్యూజన్ ఏర్పడే సూచనలు, గందరగోళం ఏర్పడే సూచనలు ఉండబోతుంది. కొంచెం ఆ విషయంలో జాగ్రత్త. గురు వక్రత్యాగం చేస్తున్నాడు. ఆర్థిక విషయాల్లో ఇన్కమ్ రిలేటెడ్ ఏది పెద్దగా డిస్టర్బెన్సెస్ మేజర్గా ఉండదు. అయితే శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు, అది ఓకే, మీకు పాజిటివ్గా ఉండబోతుంది. ఫ్రెండ్స్ విషయంలో ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది, పాత మిత్రులను కలుసుకుంటారు. ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ దశమ కేంద్ర స్థానంలో చంద్రగ్రహణం జరగడము, దశమ స్థానంలో సూర్యుడు రాహుతో కలవడము, కుజుడు కూడా ఉండడం అనేది, తర్వాత బుధుడు కూడా వక్రించి ఉండడము. ముఖ్యంగా ఈ ఉద్యోగ విషయాలలో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. సడన్ డిసిషన్స్ తీసుకోరాదు. ప్రాజెక్టు, బిజినెస్ కావచ్చు, బిజినెస్లో కూడా ఆతురత నిర్ణయాలు తీసుకోరాదు. తీసుకుంటే కొంచెం ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది అండి వృషభ రాశి వాళ్ళకి. ఎవరికైతే శుక్ర మహాదశ జరుగుతుందో వాళ్ళకి ఇంకా ఫేవరబుల్గా ఉంటుంది. ఎవరికైతే కుజ మహాదశలో రాహుభుక్తి కానీ బుధభుక్తి కానీ ఇట్లా జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ విషయాలలో, ఉద్యోగంలో అన్నెసరీ ఒత్తిడులు ఏర్పడే సూచనలు ఉంటున్నాయి.
సో ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, సుబ్రహ్మణ్య టెంపుల్‌లో స్కంద హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి దర్శనము, ఎరుపు రంగులతో పూజించుకోవడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము చాలా మంచిది. అలానే విష్ణు సహస్రనామం వినడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రమే. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సో కమర్షియల్ ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. సింపుల్ రెమెడీస్ మీకు అందుతాయి. మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటి పరిహారాలు నా దగ్గర ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.